వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో అదేదైనా నిర్వహించుకోవడానికి అథెంటిక్గా అంటే ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది కదిరి నియోజకవర్గమే. ఎందుకంటే ఆయన జీవసమాధి అయినారు ఇక్కడ. జీవసమాధి కదా ఆయన, జీవసమాధి అయినారు ఆయన ఇక్కడ. అంతేకాకుండా కళలందు కదిరి వాళ్ళకు చాలా మక్కువ. ఏ పండగైనా, ఏ పాటలైనా, ఏ నాటకాలైనా ఇప్పటికి కూడా అన్ని నియోజకవర్గాలు నాకు తెలిసి నాటకాలు అనేది కనపడవు, కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ కనపడతాయి. చనిపోతే దినం రోజున కూడా నాటకం అంటారు. ఆ సంస్కృతి, ఆ కళాత్మక హృదయము ఈ ప్రాంత వాసులకు సుపరిచితం. అందులో భాగంగా అసలు వేమన గారి కవితను చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇది నేను ఇందాక మధ్యాహ్నం మాట్లాడితే ఇలా చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరాలో కూడా లైఫ్లో కావాల్సినటువంటి ఫండమెంటల్స్, ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉంటాయో ఒక మనిషి పద్ధతిగా బతకడానికి, సమాజంలో గౌరవంగా బతకడానికి, సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ బతకడానికి కావాల్సినటువంటి పాటించాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలన్నీ కూడా, జీవన సత్యాలన్నీ కూడా ఆయన పద్యాల్లో నిరంతరం కనపడుతూనే ఉంటాయి. వాస్తవికతను ఉట్టిపడే విధంగా, దర్పణం పట్టే విధంగానే ఆయన కవితలు ఉంటాయి. ద అదర్ వే ఇట్ ఈజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్. మనుషులు బతకాల్సినటువంటి జీవన విధానం గురించి చెప్పకనే తెలియజెప్తూ ఉంటాడు ఆయన. తప్పులు ఏవైతే తప్పులు అనుకుంటుందో సమాజం, అది ఎన్ని రకాల మారినటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి టెక్నాలజీ వినియోగం లేకొచ్చినా, ఎంత ఆధునిక పోకడలతో జీవితాన్ని గడిపినా కూడా మనిషి అనేవాడు మనిషిగానే బతకే విధానాన్ని సూచించేటువంటి ఆ పద్యాలు కానీ, ఆ కవిత్వం కానీ అంతరించిపోకూడదు. ఈ వర్తమానం అని చెప్పేసి ఆయన అంటున్నాడు, కానీ వర్తమానమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా పరిచయం చేయాలా ఈ సంస్కృతిని, నాగరికతని, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ని వాళ్ళకు కూడా మనం పరిచయం చేయాలనే ఒక ఆలోచనగా ఎప్పుడు కూడా మా అందరి మీద ఉంటుంది. మనుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి నమ్ముతున్నాం. అందులో భాగంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం. దాన్ని అనుకోకుండా సోదరులు ఇద్దరు మనకు వచ్చి అడిగిన వెంటనే ఇవాళే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు నిర్వహించడానికి. అది కటారిపల్లి దగ్గర చేయాలనే ఒక సంకల్పం అయితే మాకుంది. రేపు ఎల్లుండ పోయేసి సైట్ విజిట్ కూడా చేస్తాం. పెద్ద ఎత్తున నిర్వహించాలనే ఒక పట్టుదల మాకుంది. ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుతున్నాం. తోడ్పాటు అంటే డొనేషన్లు కాదు. ఆ కార్యక్రమం జరిగే రోజున మీరందరూ ఆహ్వానితులే. మీ చిన్న బిడ్డల్ని, ఇళ్ళలో ఉన్నటువంటి బిడ్డల్ని, సంక్రాంతి పండుగ తర్వాత ఉంటుంది 19వ తారీఖు మామూలుగా అధికారికంగా నిర్వహిస్తేది. సెలవులు ఉంటాయి. కాకపోతే సెలవులకు ఊర్లోకి వెళ్ళిపోకుండా సంక్రాంతి మన ఊర్లలోనే, మన గ్రామాల్లోనే జరుపుకొని 19వ తారీఖు జరిగే కార్యక్రమానికి మీ బిడ్డల్ని తీసుకొని వచ్చేసి ఆ బిడ్డలకి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వండి. ఆ బిడ్డలు వినే విధంగా మీరు అవకాశాన్ని కల్పించండి. తద్వారా భావితరాలు కూడా జీవన విధానంలో మన సంస్కృతి, మన ఆలోచన, సగటు మనిషి ఏ రకంగా నిబద్ధతతో బతకాలా, నిజాయితీతో బతకాలనే ఒక ఆలోచన, సమాజం పట్ల ఏ రకమైనటువంటి స్పృహతో ఉండాలనే ఆలోచనని పరిచయం చేయడానికి వేదికని వాడుకోవాలా. తద్వారా ఈ ప్రాంతానికి ఒక విశిష్టతని, ఒక గుర్తింపుని తెచ్చినటువంటి వేమన గారి చరిత్రని దేశం నలుమూలలా చాటి చెప్పాలా. అంతేకాకుండా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఒక టూరిజం సర్క్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక కృత సంకల్పంతో పోతున్నాం. దానికి అనుగుణంగానే మా అడుగులు ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని మాకు ఒక పట్టుదల ఉంది. మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, మాకు వచ్చే లాభం రాజకీయం ఆపేక్షించి చేయడంలో మేము ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉండేది. ఇది కూడా ఒక పార్టీ. అందులో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏమంటే పిల్లలకు వేమన గారి ఆలోచన విధానాన్ని, జీవన విధానాన్ని అవలంబించేటువంటి విధంగా వాళ్ళకి ఒక
సైద్ధాంతపరమైనటువంటి ఆలోచన చొప్పించాలనే ఒక ప్రయత్నం, భావి తరాలకు కూడా ఆయన పరిచయం చేయాలనే ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నేను ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ఒక పార్ట్గా చేసుకొని టూరిజం సర్క్యూట్లో దాన్ని అకామిడేట్ చేయాలని నేను ఒక స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం ఉంది. రాష్ట్రానికి వేమన గారి గురించి తెలుగువాడిగా ఆయనకు చాలా అపారమైనటువంటి గౌరవ పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అపారమైనటువంటి గౌరవం ఉంది ముఖ్యమంత్రి గారికి కూడా. అందుకనే రాష్ట్ర పండగగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రెడ్డి సంఘం వారికి కూడా చెప్తున్నాను, ఇది మీరు ముందుండి నడిపించాల్సినటువంటి కార్యక్రమం ఇది. దయచేసి మీ భాగస్వామ్యం కూడా ఉండాలా. నేను ఇందాక సోదరుడు పవన్కు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నా, వాళ్ళు ఏదో హిందూపూర్లో ఉన్నారంట. బహుశా రేపు వాళ్ళు కూడా మిమ్మల్ని పత్రికాముఖంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీతో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. దయచేసి ఇది ఊరి పండగ కిందే ఆలోచన చేయండి. ఆయన ఏ ఒక్క కులానికో పరిమితం చేయాలనే ఆలోచన మాకు లేదు. మీరు కూడా ఆ రకంగా కాకుండా మనందరికి గర్వకారమైనటువంటి ఒక మహనీయుడిగా ఆయన్ని మనము ఇప్పటి వరకు మనసులో పెట్టుకున్నాం. మనసులో పెట్టుకోకుండా ఆ మహనీయుడిని ప్రపంచానికి మరింత పెద్ద ఎత్తున చాటి చెప్పేటువంటి చిరు ప్రయత్నంలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ 19వ తారీఖు నిర్వహించేటువంటి కార్యక్రమంలోకి మీరు మీ కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతి పండుగని 3 రోజులు కాకుండా 4 రోజులుగా ఉత్సవాలుగా మీరు ఆచరించమని చెప్పేసి కోరుతాను.